నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. తెలుగు జాతి గర్వించే రామోజీరావు స్ఫూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు ఎంతో సేవ చేశారని, కొత్త ఇంగ్లీష్ పదాలకు ప్రత్యామ్నాయంగా ఆయన ఎన్నో తెలుగు పదాలను సృష్టించారని తెలిపారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధాన కార్యక్రమం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలియజేశారు. ఎక్సలెన్స్ కి ప్రతిరూపం రామోజీరావు అని, సాధారణమైన వ్యక్తి అసాధారణమైన శక్తిగా తయారయ్యారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన దేన్నైనా వదులుకున్నారని, రామోజీతో తనది 40 ఏళ్ల అనుబంధమని అన్నారు. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడిగిన సందర్భం లేదన్నారు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మోహమాటంగా మాట్లాడేవారని, నిక్కర్చైన జర్నలిజంతో తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎక్కడ అవినీతి, అన్యాయం జరిగినా తన కళ్ళంతో ప్రజల పక్షాన బలంగా పోరాడారన్నారు. ప్రతిపక్షాలు లేనప్పుడు ప్రజల తరపున పనిచేసిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్గా పనిచేస్తానని చెబుతుండేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి, రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన. ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా, ఈరోజు నేను ఆయన గ్రూపులో అందరినీ చూశాను. మామూలు వ్యక్తులు, పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా, ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు. ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు, కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రదోషకాలం నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు. శైవక్షేత్రాల్లో భక్తులు కోలాహలంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. శివకేశవులకు పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి సోమవారంను పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తజనంతో పోటెత్తాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి, వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంతో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తీక దామోదర్ల ప్రీత్యార్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో, చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తం ప్రదోష కాలంలో పరమశివుణ్ణి మదిలో మనస్సారా ఓం నమః శివాయ అని స్మరిస్తే చాలు కరిగిపోతాడు. భక్తితో పరమేశ్వరుణ్ణి ఒక సుమం సమర్పించినా లేదా శివ పంచాక్షరి ధ్యానం చేసినా సంతుష్టుడై సకల శుభాలు, మానసిక ప్రశాంతత కలుగుతాయి. మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా 4వ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం జరిగింది. అలాగే స్వామివారి దర్శనం భక్తులకి తెల్లారుజామున 2:30కే స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి భక్తులు కనీసం 10,000 మంది భక్తులు స్వామివారి దర్శనం. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము, మా పాలక మండలి, మా యువ గారు కలిసి క్యూ లైన్ కానివ్వండి, అట్లా భక్తులకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి దీపాలు పైన ఏర్పాటు జరిగిందండి. ఎందుకంటే కింద ఎక్కువ క్రౌడ్ ఉండడం వలన పైన పెడితే ఎటువంటి ఇబ్బంది లేక పైన ఏర్పాటు చెప్పింది. మాలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా ఒక 50 మంది పెట్టామండి. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క భక్తులకి ఆ స్వామివారి దర్శనం కలగటమే మాకు సంకల్పంగా పనిచేస్తున్నాం. అట్లాగే ఉదయం ఉచిత ప్రసాదం ఏర్పాట్లు, సాయంకాలం కూడా మరి ఆహారతలు అయిన తర్వాత భక్తులకి అన్నదానం ఏర్పాటు కూడా జరిగింది. అది భక్తుల సహకారంతోనే. ఈ యొక్క పాత శివాలయం అంటే విజయవాడ నగరంలో
పాండవులు ధర్మ స్థాపించిన శివాలయంగా పేరున్న శివాలయానికి విజయవాడ నగరం నుంచి భక్తులు రావటం చాలా ఆనందకరం. అట్లాగే ప్రతి భక్తులు కూడా ఆ యొక్క శివయ్య దర్శించుకొని వారందరూ సుఖ సంతోషాలు కోరుకుంటూ ఓం నమః శివాయ. ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సా ముండా ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి సూచికని మన్యం వీరుడిగా ఆదివాసీ గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి దేశవ్యాప్తంగా 780 ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి 138,000 గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలన మిషన్ ద్వారా గిరిజనుల ఆరోగ్య రక్షణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన స్వాతంత్ర సమరయోధుడు గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ బిర్సా ముండా విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ఒడిశా సీఎం సాంప్రదాయ నృత్యం చేశారు. బిర్సా ముండా విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మోహన్ చరణ్ మాఝీ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. బిర్సా ముండా స్వాతంత్ర సమరయోధులు, ఆధ్యాత్మికవేత్త. బిర్సా ముండా 25 ఏళ్లే జీవించిన పోరాట పటిమ గొప్పది. బిర్సా ముండాకు ప్రధాని మోదీ జాతీయ గౌరవం ఇచ్చారు. లంబసింగి ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటవుతోంది. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ సూచిక. మన్యం వీరుడిగా ప్రజల్లో నిలిచి యువతకు ప్రేరణ ఇచ్చారు అని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలియజేశారు. నిజమైన స్వాతంత్ర సమరయోధులను గుర్తించి వారికి సమాజంలో సరైన స్థానం కల్పించే దిశగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించి ఆదివాసులతో కలిసి మంత్రి నృత్య ప్రదర్శన చేశారు. ఆదివాసులకు గౌరవాన్ని కల్పించడంతో పాటు మన్యం ప్రాంతాల అభివృద్ధి ఎన్డీఏ సర్కార్లోనే జరుగుతుందని వివరించారు. In the sacred hills of Paderu, we begin this historic gathering by offering our respect to the tribal mother goddess Sri Modakandama Amma Buru, the guardian of our forests, hills and all of us. With deep humility, I bow to Sri Modakandama Amma Buru and pray she guides us in our journey towards progress and harmony. ఈ పవిత్ర భూమి పాడేరులో ఇవాళ ఇంతమంది విచ్చేశారు. వీరందరికీ మాట్లాడే ముందు మన అందరి తల్లి శ్రీ మోడకొండమ్మ అమ్మవారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆ తల్లివారు ఈ అడవికి ఈ కొండలకి సంరక్షకులుగా ఉంటున్నారు. నేను మీ అందరి ముందు ఆ అమ్మవారికి మోకరిల్లుతూ ఆ తల్లి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, మన అందరం అభివృద్ధి సాధించాలని, మన జీవితాల్లో శాంతి వెర్రివిరియాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ముందుగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అటువంటి వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆదివాసీ పుత్రులు మీరందరూ కూడా ఇవాళ ఆ కారణంగానే ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీ మధ్య జరుపుకోవడం కోసం ఇవాళ ప్రభుత్వం ఆలోచించింది. భారతీయ జనతా పార్టీ కూడా దీనికి పనికి ఉపక్రమించింది. దాంట్లో భాగంగానే మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి గారు కూడా మన అందరి మధ్యకు వచ్చి మీ అందరినీ కలవడానికి, ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వారు రావడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లా మన్యం జిల్లా నుంచి విశేషంగా విచ్చేసిన అనేక మంది గిరిజన తెగలకు సంబంధించిన సోదరులందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు తెలుసుకుంటూ, ఇవాళ మనందరం కూడా చాలా అదృష్టం. మన ప్రాంతానికి మన పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో అత్యంత సాధారణ కార్యకర్తగా, ఒక గిరిజన బిడ్డగా, మన బిడ్డగా ఉన్న సంతల్ జాతి సంబంధించిన వ్యక్తి మన ప్రాంతానికి ఇవాళ ఏదైతే బిర్సా ముండా యొక్క 150వ జయంతోత్సవాల భాగంగా మన ప్రాంతానికి ముఖ్య అతిథిగా రావటం, అడిగిన వెంటనే అంగీకరించడం, మన యొక్క ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ మాంఝా గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు రావటం అంటే మన జాతి అందరికీ కూడా ఒక గొప్ప గౌరవం. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద తగ్గించేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. కుక్క కాటు ప్రమాదాలను తగ్గించడానికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వీధి కుక్కల విషయంలో నిబంధనలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దని కమిషనర్లకు స్పష్టం చేశాం అని సురేష్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వీధి కుక్కల బెడద తగ్గించేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు 2023 జంతు జనన నిబంధనల ప్రకారం కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది. కుక్కకాటు ప్రమాదాలను తగ్గించడానికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణాల్లో సుమారు 5.15 లక్షల వీధి కుక్కలున్నట్లు అంచనా వేశామని 2024 జూన్ 1 నాటికి 2,24,732, ఆ తర్వాత మరో 1,36,656 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని అన్నారు. మున్సిపాలిటీల్లో 197 మంది శిక్షణ పొందిన హ్యాండ్లర్లు, డాగ్ క్యాచర్ల నియామకం చేపట్టామని, ర్యాబిస్ సోకిన కుక్కలను వెంటనే గుర్తించి ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సూచించామని తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ స్థాయిలో జంతు జనన నియంత్రణ కమిటీలు నియమించాలని, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చామన్నారు. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా ప్రత్యేక జోన్లు కేటాయించాలని పేర్కొన్నామని వెల్లడించారు. వీధి కుక్కల విషయంలో నిబంధనలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దని కమిషనర్లకు స్పష్టం చేశామని సురేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, దాడులు, దౌర్జన్యాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజలు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగించాలని హితవు పలికారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని అవినాష్ మండిపడ్డారు. హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైసీపీ నేతలు తుమ్మలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి వైసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా అన్యాయంగా పగలగొట్టారని ఖండించారు. ఈ దారుణాన్ని నిరసిస్తూనే తాము వైసీపీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించామని తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, దాడులు, దౌర్జన్యాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని విమర్శించారు. గతంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల ఒప్పందాలని ఇప్పుడు కూటమి నేతలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రజలు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగించాలని కోరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గంలోనే 100 మందికి పైగా దాడి చేసి ప్రముఖుల చిత్రపటాలు, దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దహనకాండ కొనసాగుతోందని ఆరోపించారు. ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికే రక్షణ లేదంటే రాష్ట్రంలో పాలనా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని, రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనపై టీడీపీ నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత దుర్మార్గంగా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే, ఈరోజు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క దొంగ కేసులు, ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు, ఒక పక్క రౌడీజాలు. దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 17-18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం అమలు లేదు. కేవలం రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒక రౌడీయిజంగా, ఒక గూండాయిజంగా, చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు, రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తాం జరిగింది. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారు తీవ్రంగా ఖండించి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవట్లేదు. 2-3 రోజుల క్రితం హిందూపురంలో జరిగినటువంటి దౌర్జన్యం, రౌడీయిజం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని తెలుగుదేశానికి సంబంధించి బాలకృష్ణ అనుచరులు, తెలుగుదేశం కార్యకర్తలు హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, ఆఫీసుని ధ్వంసం చేసి, ఆఫీసుని పగలగొట్టి
అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు, దేవుళ్ళ యొక్క ఫోటోలను ధ్వంసం చేశారు. ఆఫీస్ సిబ్బంది మీద దాడి చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 2024లో వచ్చిన విజయంతో తెలుగుదేశం పార్టీ మరో కొత్త శక్తితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. హిందూపురం సోమందేపల్లెలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సభలో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని, అదే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నామని అన్నారు. 2024లో వచ్చిన విజయంతో తెలుగుదేశం పార్టీ మరో కొత్త శక్తితో ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో టీడీపీతో తలపడే శక్తి ఎవరికీ ఉండదు అంటూ తెలియజేశారు. ఎన్టీఆర్ కొడుకుగా నాకు మొదటిసారి హిందూపురంలో అవకాశం ఇచ్చారని, కానీ ఆ తర్వాత వరుసగా 3 సార్లు గెలవడం మాత్రం తాను చేసిన అభివృద్ధి వల్లే సాధ్యమైందన్నారు. ఎన్టీఆర్ కొడుకు కాబట్టి ఒక్కసారి మాత్రమే ఆదరిస్తారని, కానీ నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పనిచేశాను కాబట్టే ప్రజలు నన్ను నిలబెట్టారన్నారు. సినిమాలంటే అరవడం, నవ్వడం, ఏడవడం కాదని, ఒక పాత్ర చేయడం అంటే ఒక ఆత్మలోకి ప్రవేశించడం అని అన్నారు. అందుకే నేను చేసే ప్రతి పాత్రకు ప్రాణం పెడతాను అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే నవ జాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తరు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జన్మ ఎన్టీఆర్ గారిది. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో నిత్య యవన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషణుడుగా నిలిచిపోయాడు. అలాగే నిండు మనసుల్లో ఒక నిత్యామృతాన్ని దాగి దేవుడుగా అందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఆయన. ఎవరికి అదే మరణం లేని చిరస్మరణీయమైన ఒక జన్మను పొందాడు ఆయన. ఎవరికి దక్కని ఒక మహత్తర జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ? ఆయన నిరంతరం వెలిగే ఒక నిత్య యవన, నిత్య జీవన, నిత్యామృతమును తాగి ఒక మహనీయ మహోత్తరమైన విధానమైన జీవితం నందమూరి తారక రామారావు గారిది. మరి ఆనాడు ఆయన సినిమాల్లో నటిస్తుంటే ఆయన ప్రస్తావన గురించి చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా నా అదృష్టం, అటు చూశాను, ఇటు చూశాను, ఇంకా 2 తరాలతో కనెక్ట్ అయిపోయాను అన్స్టాపబుల్తో. ఇవాళ నా 4 సినిమాలు వరుసగా హిట్ అయినాయి అంటే నాకు 65 సంవత్సరాలు. ఇవాళ 50 సంవత్సరాలు నటుడుగా కాదు, చాలా మంది హీరోలుగా వచ్చారు. మళ్ళీ మధ్యలో మారి క్యారెక్టర్ యాక్టర్లు ఎవరన్నా దాంతో సరిపెట్టుకుంటున్నారు. కానీ 50 సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక ఏకైక హీరోగా నేను ఈ అందరి ఆదరాభిమానాలతో నిలదొక్కున్నాను. హీరోగా ఇంకో 20 సంవత్సరాలు హీరోగా నటిస్తూనే ఉంటాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి ఆయన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దేవాంశ సంభూతుడు, అలాగే నటనకే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు. మరి కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్లో దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంధ్యా సమయాన కృష్ణ పుష్కర ఘాట్ వందల సంఖ్యలో వెలిగిన దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సూచించారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్లో దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని
చేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు. అనంతరం ఈ వైదిక కార్యక్రమ నిర్వాహకులు దేవరకొండ శరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ, తాము 21వ డివిజన్లోని కృష్ణా పుష్కర ఘాట్ను ఇప్పుడు రామ్లలా మైదానంగా దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేశారు. గత 11 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ స్థలాన్ని వైదిక కార్యక్రమాలకు పీఠంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంకల్పం వెల్లడించారు. జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ, కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసమని, ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని తెలియజేశారు. దేవరకొండ సనత్ కుమార్ శర్మ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అందరికీ నమస్కారం అండి. కార్తీక దీపోత్సవానికి విచ్చేసి ఉన్నాను. ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చాలా సంకృష్టిగా చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారండి. పెట్టుబడులు ద్వారా మన అందరికీ కూడా నిరుద్యోగం పోయి అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, అలాగే సదాశివుణ్ణి కూడా కూటమి ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రజలందరూ, అలాగే మన మోడీ గారి ప్రభుత్వంలో మన దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మన విజయవాడ కృష్ణలంక 21వ డివిజను పోస్టాఫీస్ రోడ్డు చివర గల కృష్ణా పుష్కర ఘాట్ని రామ్లల్లా మైదానంగా తీర్చిదిద్దాము. రామ్లల్లా మైదానం అని చెప్పి ఈ యొక్క ఘాట్కి నామకరణం చేసి, ఈ యొక్క ఘాట్లో గత 11 సంవత్సరాలుగా కూడా వైదిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి నాడు, అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కూడా నిర్వర్తిస్తూ అనేక విధమైనటువంటి వైదిక కైంకర్యాలకు ఒక పీఠంగా దీన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలోనే కాకుండా ఈ యొక్క పుష్కర ఘాట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఈ యొక్క కార్తీక దీపాలు వెలిగించుకుంటారు అనేటువంటి సంకల్పంతోనే ఈ యొక్క పుష్కర ఘాట్లోని ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్తీక మాసంలో మన శర్మ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే కార్యక్రమాలు చేస్తూ కూడా ఆయన ఎంతో శివుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం అందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి శక్తి సామర్థ్యాలు కూడా శర్మ గారికి ఇవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వంలో కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చిన చారిత్రాత్మక వేదిక విశాఖ సిఐఐ సమ్మిట్ 2025 అని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారని ప్రశంసించారు. మొత్తం 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రావటం ఏపీపై పెట్టుబడిదారుల నమ్మకానికే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రమిస్తున్నారని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడులను ఏపీకి తేవడంలో చంద్రబాబు మరోసారి తన సత్తా చాటారన్నారు. 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారన్నారు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండటంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయన్నారు. అన్ని కీలక శాఖలతో ఒప్పందాలు కుదరడం అనేది పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిందని తెలియజేశారు. 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వెళ్లడం ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సిఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించిందని తెలియజేశారు. ప్రతి జిల్లాకు పరిశ్రమలను తీసుకొచ్చారని, విశాఖలో సదస్సు జరిగిన పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేశారని కొనియాడారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇప్పటికే 14,000 కోట్ల ఆర్థిక సాయం అందించాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో కేంద్రం భారీ ఆర్థిక సాయాన్ని అందించిందని, దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో సహకారం లభించిన దాఖలాలు లేవన్నారు. సిఐఐ సదస్సులో విశాఖ ఉక్కు కర్మాగారం గురించి సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను వైకాపా నాయకులతో కలిసి కొందరు వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కృషితోనే విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలో నడుస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. అపోహలు సృష్టించే ప్రయత్నాలను కార్మికులు
ప్లాంట్ సిబ్బంది తిప్పికొట్టాలని కోరారు. నేడు విశాఖ ఉక్కు కర్మాగారం నడుస్తోందంటే అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. చంద్రబాబు 2000 సంవత్సరంలో 1,350 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పట్లో పరిశ్రమను నిలబెట్టారన్నారు. ప్లాంట్ విషయంలో కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే ఉందన్నారు. కార్మికుల్ని భయాందోళనకు గురిచేసే తప్పుడు ప్రచారాలని మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజల తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80% ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు, మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ, కార్మికులకు కానీ, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో అయ్యప్ప నగర్ ప్రాంతం మారుమ్రోగింది. ఆదివారం రాత్రి అయ్యప్ప నగర్లో స్వామి అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో బుజ్జి స్వామి నిర్వహణలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని తాటిపాక కృష్ణ గురుస్వామి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు. పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప నగర్లో స్వామి అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో బుజ్జిస్వామి నిర్వహణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. తాటిపాక కృష్ణ గురుస్వామి పడిపూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రాంగణమంతా మార్మ్రోగింది. అయ్యప్ప పాటలతో భక్తులు తన్మయత్వం చెందారు. తమ కోరికలు నెరవేరాలని శబరి గిరీశుడిని వేడుకున్నారు. పడిపూజ అనంతరం భక్తులకు నిర్వాహకులు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధరించి ప్రతి సంవత్సరం వైభవంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, లక్ష్మీనారాయణ, ఉమాస్వామి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయటం భావ్యం కాదని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. నిన్న తులసిరెడ్డి అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి వివిధ నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించారు. రాజ్ భవన్ నిర్మాణం పనులు ఇంకా ప్రారంభమే కాలేదని, శాశ్వత సచివాలయ, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పునాది దశలోనే ఉందన్నారు. మంత్రుల, జడ్జీల, ఎమ్మెల్యేల, ఎన్జీఓల భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు.
ప్రభుత్వ సొమ్ము దుబారా అవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర శాశ్వత సచివాలయ భవనం 600 కోట్ల రూపాయలతో పూర్తి చేయగా అమరావతిలో తాత్కాలిక సచివాలయం పేరుతో 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో 4600 కోట్ల రూపాయలు కేటాయించడం దుబారా కాక మరి ఏంటని తులసిరెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ ఏరియాలో శాశ్వత సచివాలయ భవన నిర్మాణం, శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం దగ్గర ఉన్నాం. ఇది శాశ్వత సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, అది అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఓవరాల్గా అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో కొంత వర్క్ జరుగుతూ ఉంది. ప్రధానంగా రాజ్భవన్ సంబంధించి ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు. సచివాలయానికి సంబంధించి పునాదశలో ఉంది. అసెంబ్లీకి సంబంధించి పునాదశలోనే ఉంది. హైకోర్టుకు సంబంధించి పునాదశలోనే ఉంది. మిగతా ఎమ్మెల్యే క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, మిగతా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవి దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం భవనం ఆల్రెడీ ఉంది, కానీ అది పేరుకే తాత్కాలిక సచివాలయ భవనం, కానీ అది పర్మనెంట్ సచివాలయ భవనమే. గత 10 సంవత్సరాలుగా అక్కడ నుండే పరిపాలన జరుగుతూ ఉంది. దానికి 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ సచివాలయానికి 4600 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే దుబారా జరుగుతూ ఉంది. కానూరులోని పింగళి వెంకయ్య మున్సిపల్ పార్క్ ఆవరణలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. కానూరు 80 అడుగుల రోడ్డు నివాసితుల సంక్షేమ సంఘం పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వన సమారాధనలో సంఘం పాలకవర్గ సభ్యులు వివి ప్రసాద్, కె నాగేశ్వరరావు, డివి సత్యనారాయణ, డాక్టర్ పి విజయభాస్కర్, డాక్టర్ ఎం రంగారావు తదితరులు మరియు పరిసర ప్రాంతాల ముఖ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.